హాయ్ అన్నలు. ఒక చిన్న మాట ఏంటంటే, మనకి జన్మ ఉందంటే అమ్మ వల్లనే. అలాంటి అమ్మని మనం ఎంతో చులకనగా, చీపుగా చాలామంది చూసే వాళ్ళకి చెప్తున్నా. ఎందుకంటే మనం రెక్కలొచ్చి ఇలా మన ఇష్టానికి మనం ప్రవర్తించి, మన ప్రవర్తనలో, మన చేష్టలలో అయినా, ఎందులో అయినా అసలు నువ్వు పుట్టి ఇంత ఎత్తు అయినావు అని అంటే అమ్మ వల్లనే కదా అన్న. అలాంటి అమ్మని మనం ఎంతో ఇబ్బంది పెడుతుంటాం. చాలా కొంతమంది అయితే ఏకంగా కొట్టేస్తారు. అసలు ఎలా కొడతారో ఏమో అర్థం కాదు. కొంచెం అర్థం చేసుకోండి అన్న, నిన్ను కన్న తల్లి అన్న. ఏంటంటే కడుపులో ఉన్నప్పుడు ఎంత సంతోషపడుతుందో తెలుసా తల్లి. నా కొడుకు ఇలా చేస్తున్నాడు, తంతున్నాడు, కదులుతున్నాడు, ఆడుతున్నాడు అని. బయటికి వచ్చాక కూడా చాలా కష్టపడుతుంది తను. ఎందుకంటే నా పిల్లలు చాలా బాగుండాలి, చాలా మంచిగా ఉండాలి, ఒకళ్ళ దగ్గర ఆధారపడద్దు, ఒకళ్ళని చులకనగా చూడొద్దు నా పిల్లలు అనేసి చాలా అంటే చాలా కష్టపడి తను ఉపవాసం ఉన్నా కానీ మన కడుపు నింపుతుందన్న అమ్మ అనేటమ్మ తెలుసు కదా. అలాంటి అమ్మని చాలా చీప్గా, చాలా చులకనగా చూస్తారు. అంటుంటారు కదా, భార్య వచ్చాక తల్లి మీద ప్రేమ తగ్గుతుంది, భార్య మార్చేసుకుంటుంది అని. ఖచ్చితంగా చెప్తున్నా, భార్యకి ఇచ్చే ఇంపార్టెంట్ భార్యకి ఇవ్వాలి, తల్లికి ఇచ్చే ఇంకా ఎక్కువ ఇంపార్టెంట్ తల్లికి ఇవ్వాలి కదా. చెప్పండి. ఎవరికైనా అమ్మ తర్వాతే అన్నీ అన్న. భార్య అయినా, అక్క చెల్లెళ్ళైనా, బ్రదర్స్ అయినా, ఎవరైనా. అలాంటి అమ్మని చీప్గా చూడకండి. చాలా అంటే చాలా విధాలుగా కష్టపడుతుంది. ఒకసారి థింక్ చేసుకోండి. మీ నాన్న మిమ్మల్ని ఎంతో ఇబ్బంది, తాగినా తాగకున్న మాటలు అనేసి నువ్వు ఎదుగుతలేవు, చేస్తలేవు, చదువుతలేవు, చులకనగా చూస్తున్నారు, ఈ తాగుడేంటి, ఈ అలవాట్లు ఏంటి అన్నా కానీ, కొట్టనీకి వచ్చినా కానీ అమ్మ అడ్డుపడుతుంది. థింక్ చేసుకోండి. అవునా కాదా? మారుతాడు, మారుస్తాను అన్న పిల్లలు కదా. చెడు అట్లకు అలవాటు అయిపోయిండు, మారతాలే, ఎందుకు తన దగ్గరికి వస్తావు, కొడతావు, చేస్తావని అప్పటికి కూడా వెనకేసుకొస్తుంది. నువ్వు ఎంత తప్పు పని చేసినా, నువ్వు ఎంత ఏం చేసినా కానీ వెనకేసుకొస్తుంది. అందుకే అమ్మకి కొంచెం విలువనివ్వండి. అమ్మని చాలా పడని వాళ్ళు అంటూ ఎవరు ఉండరు, ఇష్టపడతారు. కాకపోతే ఇప్పుడు ఈ రోజులలో చాలామంది అమ్మల్ని చాలా చీప్గా, చాలా విధంగా చూస్తున్నారన్న. గుర్తుపెట్టుకోండి. అమ్మ లేకపోతే మనం లేమన్నా, మన సృష్టే లేదు అసలు. అమ్మ చాలా గ్రేట్ అన్న. ప్రతి అమ్మ ప్రతి పిల్లల్ని చాలా సంతోషంగా, చాలా ఒక స్థాయిలో చూడాలనుకుంటుంది. అవునా కాదా? తను వెళ్ళలేనంత ప్రేమను పంచుతుంది అసలు. మనకి కాలు చేతులు వచ్చి రెక్కలు వచ్చేసరికి పక్షుల్లాగా ఎగిరిపోతాం కదా. తన దగ్గర ఉన్నంతసేపు గూట్లో పిల్లల్ని ఎలా కాపాడుకుంటుందో అలా కాపాడుకుంటుందమ్మ. మనకి రెక్కలు వచ్చి, కాలు చేతులు వచ్చి, మన తెలివి మనకు వచ్చి మనము చెప్తే వినకుండా తయారైపోతూ ఉంటాము. కానీ అమ్మ చాలా గొప్పదన్న.